అమరావతిని దేశంలోని క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. సమాచార సాంకేతిక రంగంలో హైదరాబాద్ను ప్రపంచ ఐటీ మ్యాప్పై నిలబెట్టిన అనుభవంతో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాల్లో ఏపీని ముందంజలో నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగా ప్రపంచ ప్రఖ్యాత క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ క్వాంటినమ్ సీఈఓ రాజీవ్ హజరాతో జరిగిన భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి, పరిశోధన, నైపుణ్యాల పెంపు, స్టార్టప్ల ప్రోత్సాహం, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ను భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు కీలక సాంకేతికతగా గుర్తించిన ఏపీ ప్రభుత్వం జాతీయ క్వాంటమ్ మిషన్కు అనుగుణంగా ప్రపంచ స్థాయి క్వాంటమ్ ఏకోసిస్టమ్ను నిర్మించేందుకు కసరత్తు చేస్తుంది. గతంలో ఐటీ విప్లవానికి నాయకత్వం వహించినట్లే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా ఏపీ ముందుండాలన్న ఆకాంక్షను చంద్రబాబు వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుందని, ఇప్పటికే క్వాంటమ్ టెస్టింగ్ ఫెసిలిటీలు, కార్యకలాపాలు ప్రారంభించాయని వెల్లడించారు. క్వాంటినమ్ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యంపై ఆసక్తి నిలిపింది. క్వాంటమ్ నైపుణ్యాల అభివృద్ధి, ఏఐ ఆధారిత క్వాంటమ్ అప్లికేషన్లు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పరిశోధనలు, స్టార్టప్ ఇంక్యుబేషన్, క్వాంటమ్ హార్డ్వేర్ తయారీ, ఆల్గరిథంల అభివృద్ధి వంటి కీలక రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో అమరావతి కేవలం పరిపాలన రాజధానిగానే కాకుండా భవిష్యత్తు సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయన్న భరోసానిచ్చారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రస్తుతం ఉన్న సూపర్ కంప్యూటర్ల కంటే ఎన్నో రెట్లు వేగంగా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సాంకేతికత. ఔషధ పరిశోధనలు, వాతావరణ అంచనాలు, బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ, రక్షణ, అంతరిక్షం, లాజిస్టిక్స్, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు రాష్ట్రానికి దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడిగా మారనుందని ప్రభుత్వ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలు, ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్లు అమరావతికి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా అత్యున్నత నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలు, పరిశోధన అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, ఏఐ పరిశ్రమలు, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు ఐటీ రంగంలో హైదరాబాద్ను ప్రపంచానికి పరిచయం చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ మ్యాప్పై నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. క్వాంటినమ్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యాలు కుదిరితే అమరావతి భారతదేశ క్వాంటమ్ రాజధానిగా ఎదగడమే కాకుండా ఆసియా స్థాయిలోనూ ప్రముఖ క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్గా రూపుదిద్దుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.